బాగున్నారని ఎంఎస్ఏవి హర్ప్లే ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఒక రాజ్యంలో ఒక మహారాణి ఉండేది. ఆమె నారద మహర్షిని చూసి మోహించి ఎంతగానో ప్రేమించింది. అయితే ఒకానొక నాడు నారద మహర్షి ముల్లోక సంచారం చేస్తూ ఆ స్త్రీ దగ్గరికి వస్తారు. ఆమె చెప్తుంది, నేను ఇన్నాళ్ళు మిమ్మల్నే గురించి ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు చాలా ప్రేమ, మీరు నన్ను వివాహం ఆడండి అంటుంది. ఆయన నేను బ్రహ్మచారిని, నేను నారాయణ్ని నిరంతరము ధ్యానిస్తాను, నేను వివాహం చేసుకోను, నువ్వు వేరొకరిని చూసి పెళ్లి చేసుకో అని చెప్తారు ఆయన. ఆమె వినదు. ఆమె తపస్సు చేస్తుంది, ఘోరమైన తపస్సు. అయినా సరే అందరి చేత చెప్పిస్తారు. అందరూ చెప్పినా కానీ ఆయన వివాహానికి ఒప్పుకోరు. అయితే ఆమె ప్రాణాలని త్యజిస్తాను, ప్రాణాలు వదిలేస్తాను అని ఆమె చనిపోతానికి సిద్ధపడతారు. అప్పుడు నారద మహర్షికి జాలి కలిగి ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు చనిపోతావు? ఈ యొక్క భార్యాభర్తల బంధం నీకు కావాలని కోరుకుంటున్నావు, నేను అందులోకి రాను అని అంటారు. అప్పుడు ఆమె అసలు నీకు ఏం కావాలి అని అడిగితే, నేను ఎప్పుడూ మీ చెంతనే ఉండాలి, మిమ్మల్ని ఇలాగా మీ కౌగిల్లో నేను ఉండాలి, మీరు నా చెంతనే ఉండాలి, మీ చేతులతో నన్ను స్పృశిస్తూ ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు నారద మహర్షి ఇవన్నీ మినహాయించి నేను నాతోనే ఉంచుకుంటాను, అప్పుడు నువ్వు చనిపోవు కదంటే, సరే మీరు ఎప్పుడు మీ చేతులతో నన్ను స్పృశిస్తానంటే నేను చనిపోను అని చెప్తారు ఆవిడ. అప్పుడు ఆమెను వీణగా ఆయన మార్చి ఆమెను ఆ వీణను తన మెడలో వేసుకుని, తన బాహుల్లో మెడలో ఇలా వేసుకుని ఎప్పుడు కూడా ఆయన చేతులతో మీడతారు. ఆ యొక్క వీణ పేరే మహతి, ఆ యొక్క మహారాణియే మహతి. ఆ మహతి అనేటటువంటి ఆ రాణిని మహతి అనేటటువంటి వీణగా మార్చి ఆయన నిరంతరము వేళ్లతో సూచించి అమృతమైన నాదాన్ని ఆయన నాదింపజేస్తారు, నారాయణ్ణి గానం చేస్తారు. చూసారా నారద మహర్షి గొప్పతనం. ఈ యొక్క చరిత్ర మీకు నచ్చినట్లయితే హర్ప్లే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.